హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ విత్ అస్. మేము ఇప్పుడు ఎక్కడ రెడీ అయినామని చూస్తున్నారా? ఇప్పుడు ఈరోజు ఐలాండ్కి వెళ్తున్నాం. ఐలాండ్ పేరు తెలుసా? తెలీదు. తెలియకుండా ఐలాండ్ అంటున్నాం. నూసా పెనిడా ఐలాండ్ ఈరోజు- బాలీలో ఉంది. ఈరోజు మొత్తం ఐలాండ్ లో గడిపబోతున్నాం. ఈరోజు డే 3 ఇన్ బాలి. ఎస్, వస్తుంది నియర్ టైం కి ఇక్కడికి 2.5 hours డిఫరెన్స్. అంటే ఇప్పటికి అరౌండ్ 4 అయి ఉంటుంది ఇండియాలో. అర్లీ మార్నింగ్ 4 అయి ఉంటది, ఇక్కడ 6:30. ఈరోజు మేము అర్లీగా రెడీ అవ్వమన్నారు ఐలాండ్కి వెళ్ళాలని. మేము రెడీ అయ్యాం, డ్రైవరే రాలేదు. ఇంకా డ్రైవర్ వచ్చింటాడు కానీ కింద లాబీలో నింటాడు. కాల్ చేసాక వెళ్దాం. కాల్ చేయదు డ్రైవర్, చెప్తాడు. నిన్న ఫోన్ చేపించాడు, రిసెప్షన్ తో ఫోన్ చేపించాడు. డ్రైవర్ ఫోన్ ఉన్నా రిసెప్షన్ తో ఫోన్ చేపించాడు. నేను కింద వెయిట్ చేస్తున్నారా అని. చూడండి మా రూమ్ నుంచి వ్యూ ఎట్లుందో. కాలేజ్ లోనే ఐడి కార్డ్ వేసుకోలేదు, ఇప్పుడు వేసుకుంటున్నాడు ఐడి కార్డు. వేసుకోలేదు, తప్పదు, లేకుండా కనుక్కోలేడు. ఇలా పట్టుకొచ్చుకోరా, ఇలా పట్టుకుని తిరిగినా వాళ్ళు కనిపెడతారు. నువ్వు ఎట్లా వేసుకోలేదు, ఇది వేసుకున్నందుకే కనిపెట్టాలి. అంటే మేము ఒకటే బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. అసలు నేను మాట్లాడను ఇలా తీస్తా. మైక్ పెట్టుకుంటే కెమెరా పెట్టుకుంటాను రాదు, వీడియో క్లారిటీ లేకపోతే నన్ను అనకండి. ఇదిగో ఉద్యోగ కెమెరా పెట్టుకుంటానికే రాదు. మైక్ పడిపోతుంది గాయ, అందుకనే పెట్టుకోలేదు. నిన్న తండ్రి పడిపోయింది, ఈ రోజు కాదు. ఐడి కార్డ్ వేసుకుంటే రెడీ, కానీ మైక్ టీషర్ట్ పెట్టుకుంటే మాత్రం ఇష్టం లేదు. ఐడి కార్డ్కి పెట్టుకోవచ్చా మైక్? పెట్టుకోవచ్చు కానీ జాగ్రత్త అనుకుంటా. పిలుస్తా వెళ్ళిపోతున్నావు కదా, అదిగో అన్ని నాతో మొదలుపిస్తున్నాడు. వాళ్ళు పిలుస్తా నేనేం చేయంటావు, ఫాస్ట్ గా అని. ఇక్కడ వెయిటింగ్ రూమ్ అన్నారు, కానీ వెయిట్ చేయడానికి సీట్లే లేవు మాకు. పాపం నించున్నా పొద్దున్నే. అందరికి రెడ్ ఐడి కార్డ్స్ ఇచ్చారు, మనకు ఒకటే బ్లూ కలర్ ఇచ్చారు. అంత స్పెషల్ గా మనకు ఒకటే ఎందుకు బ్లూ ఇచ్చారని నా డౌట్. మనతో పాటు ఇంకా LH ట్రావెల్స్ లో ఇంకో 2 ఉన్నారు పాపం. మరి మనకు ఒకటే రెడ్ ఉంది, ఇక్కడ ఎవరికైనా చూడు. సారీ, మనకు ఒకటే బ్లూ ఉంది, మిగతా అందరికి రెడ్ కలర్ ఐడి కార్డు. రెడ్ కాదు, అది ఆరెంజ్ అనుకుంటా. ఫ్రెండ్స్, ఆరెంజ్ రెడ్ చెప్పండి చూసి. ఐడి కార్డ్ పైన ఏముంది అంటే మన ఫాస్ట్ బోర్డ్స్ వాళ్ళు వేరేవా? మేబీ మనతో వచ్చిన వాళ్ళకి స్నాక్స్ కూడా ఇచ్చినారు, బిస్కెట్. మనకి ఇవ్వలేదు, వాటర్ బాటిల్ ఇవన్నీ ఇచ్చారు. మనకి కూడా ఇచ్చారు. అదే రెడ్ ట్యాగ్ వాళ్ళకి ఇవ్వలేదు, అందుకని. సో మనమే లక్కీ అంటావా? అక్కడికి వెళ్ళాక చెప్తాను ఎవరు లక్కీనో. సరే, అంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఉజ్వల్ దగ్గర నుంచి, అంత లేదు. ఇంకా చూద్దాం ఏమైతుందో. స్నాక్స్ ఇచ్చారు బోట్ లో తినమని, కానీ మేము బ్రేక్ఫాస్ట్ చేయక ఇప్పుడే ఓపెన్ చేస్తాం. బ్రేక్ఫాస్ట్ హోటల్ నుంచి వచ్చేటప్పుడు బాక్స్ లో పెట్టుకురండి మాకు చెప్పినారు, కానీ మనకి అర్థం కాక మేము పెట్టుకురాలేదు. ఏమేమి ఇచ్చినారు బా? వాటి చాకోపోయా ఏం లేవు, వాటర్ బాటిల్ ఇచ్చింటారు అంతే. అంతే ఇంక ఇచ్చేది. స్నాక్స్ అంటే ఏమి ఇస్తారు? ఫుల్ మీల్స్ ఇస్తారా? చాక్లెట్స్ కింద పడినాయి అంటే బనముక్కనే ఇస్తారు అనుకున్నాను. ఎందుకు ఇస్తారు స్నాక్స్? ఏమి ఇస్తాను ఇక్కడ? 1 చాక్లెట్, మింక్ అంట, మమోగి, సాల్ట్ చీజ్ కాంబో అంట, నేనే తింటున్నాను, మమోగి రోస్టెడ్ కార్న్ అంట, అండ్ వాటర్ బాటిల్. వెయిటింగ్ టైం అయిపోయింది. ఇప్పుడు బోట్ ఎక్కడానికి వచ్చినాం మనము. ఇక్కడ బోర్డింగ్ పాస్ని అంటే ఐడి కార్డ్ని స్కాన్ చేసి మనల్ని పంపిస్తారు బోట్ దగ్గరికి. ఈ బోట్స్ లోనే మమ్మల్ని తీసుకుని వెళ్తారు ఇంకొక ఐలాండ్. బోట్లోకి ఎక్కేసాం. బాగుందండి, ఫ్లైట్ కంటే బాగానే విశాలంగా ఉంది. మనం ఐలాండ్కి వచ్చేసాం, నూసా పెనిడా ఐలాండ్. డాన్స్లే. హాయ్, హలో. Husni. Yeah. First welcome drink.
ఇప్పుడు వీరు మనల్ని కార్లో ఎక్కించుకొని ఐలాండ్ మొత్తం తిప్పుతారు. కానీ మనకు ఏంటంటే వెస్ట్ ఐలాండ్ ఒకటే తిప్పుతాడు, మన ప్యాకేజ్లో అదొకటే ఉంది. బ్రోకెన్ బీచ్ కి బ్రోకెన్ రోడ్లో broken beach and broken road. బాడీ అంతా పెయిన్స్. చిన్నగా మనం ఏంజల్ బిలోబాంగ్ కి వెళ్తున్నాం. వ్యూ ఓపెనింగ్ మాత్రం నాకు ఇచ్చేస్తావు. బాగా చూపిస్తుంది. కరెక్ట్ వాటర్ వచ్చి చూపిలా. This is Angel Billabong. ఏంజల్ బిలోబాంగ్. యా బ్రోకెన్ బీచ్, బ్రోకెన్ రోడ్. పక్క ఒక 5 కేజీలు తగ్గిపోతేనేమో ఈ బాలి ట్రిప్ లో. చుట్టూ పోతే పెడతా అంటారా? గ్రీన్ వాటర్ కాదు, ఎంత బాగున్నాయి చూడు వాటర్. నీట్ గా క్లీన్ గా మంచి బ్లూ కలర్ లో ఉన్నాయి వాటర్. మేము నడుస్తానే ఉన్నాం. ఒక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వాళ్ళ భాష మనకి అర్థం కాదు, మన భాష వాళ్ళకి రాదు. మనం ఒకటి అడిగితే వాళ్ళు ఒకటి చెప్తారు, వాళ్ళు చెప్పింది అర్థం కాక ఓకే ఓకే అంటారు అంతే. అదే వస్తాలో హైలైట్ కదా వ్యూ. ఇదే గాయస్ బ్రోకెన్ బీచ్. ఎంత బాగుందో వ్యూ అంతా. ఈ వ్యూ చూస్తానికి ఎంతసేపు అయినా నడవచ్చు, తప్పలేదు. స్టన్నింగ్ వ్యూస్, స్టన్నింగ్ వాటర్ బ్లూ. ఫోటోస్ క్లిక్ చేస్తాడంట, రమ్మంటున్నాడు. అవ్వట్లేదా? అవ్వట్లేదు. షార్ట్ కట్ ఉంటే మేము అక్కడి నుంచి బయటకు వచ్చేసాం. కార్ తెస్తాం కానీ జస్ట్ డ్రైవర్ వెళ్ళాడు, వెయిటింగ్. వాడు దాక్కొని పిలుస్తున్నాడు, అది పిలుస్తాను. బెస్ట్ వ్యూ అని తీసుకొని పోతున్నాడు. సందుల్లోకి తీసుకొని పోతున్నాడు, ఇళ్ళల్లోకి, రూమ్స్లోకి. మనం ఇప్పుడు క్లింకింగ్ ఐలాండ్కి వచ్చినాం. ఇది బెస్ట్ వ్యూ అని ఇక్కడికి తీసుకొని వచ్చినాడు వాడు. చూద్దాం ఏమంటాడు. క్లింకింగ్, వావ్, ఇది నిజంగానే బెస్ట్ వ్యూ. అసలు వేల్ షేప్లో ఎంత బాగుందో. టూర్ కంప్లీట్ చేస్తాను. ఇప్పుడే లంచ్ చేయడానికి వచ్చాము. మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ చేయొచ్చంట కానీ తినేసి రావచ్చు. 6:30 అన్నారా, మేము వచ్చేసాము. కానీ అప్పటికి ఇంకా ఫుడ్ రెడీ అవ్వలేదు. మాకు 8 o'clock బోటికి ఇచ్చినారు. హోటల్ ఏమో 7 o'clock లంచ్ బ్రేక్ఫాస్ట్. 6:30కే స్టార్ట్ అయిపోయింది. చికెన్ సాటే, ఫ్రైడ్ నూడిల్.
లంచ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మళ్ళీ నూసా పెనిడా ఐలాండ్ లో లంచ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఆ బోట్ ఎక్కేసి సనూర్ హార్బర్ కి పోతాము. వెళ్ళి అక్కడ నుంచి మా డ్రైవర్ వచ్చి పిక్ చేసుకొని రూమ్ కి తీసుకొని పోతాడు. నువ్వేం చేస్తున్నావే? అంటే ఇది ఏంటని చూస్తుంది. దాంట్లో ఏమున్నాయి కూడా చూపి. సరే బాయ్. ఈరోజు డే 4 ఇన్ బాలి. ఈరోజు అన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్, వాటర్ యాక్టివిటీస్, పారాసైలింగ్, వాటర్ యాక్టివిటీస్, పారాసైలింగ్ ఉంది, బనానా బోట్ అంతా, స్పీడ్ బోట్, ఇంకోటి జెట్ స్కీ ఉంది. ఇది వాళ్ళు కాంప్లిమెంటరీ అదే బుక్ చేసుకునేందుకు ఇస్తున్నారు. సో నెక్స్ట్ మేము దాని తర్వాత పాండవాస్ బీచ్ పోతున్నాం. అక్కడికి పోయి మీకు చూపిస్తాం. మేము ఇప్పుడు ఎక్కడున్నాం తెలుసా మీకు? వాటర్ యాక్టివిటీస్ చేయనీకి వచ్చినాము. ఇక్కడ ఏరియా చూడండి మొత్తం ఎట్లుందో. ఇది మేము చేస్తాము. ఇది ఈ 3 వాళ్ళు ఇస్తారు మాకు. మిగతా ఏమన్నా చేయాలా? ఇది సేమే కదా. అది సేమే. ఇది ఏమంటే మన ఇద్దరం చేయొచ్చు. అది వాళ్ళు ఉంటారు. ఉజ్వల్ తేజేష్. Excuse me, I'm just explain for you. This for your ticket, you have the parasailing, banana and jet ski. And then you extra. టాక్ చేస్తావా? మైక్ చేస్తున్నావా? నిన్న ఫీల్ అయ్యావు కదా నువ్వు. నిన్న స్నోర్క్లింగ్ అది వేరే. ఇది ఈత రావాలని చేయట్లే కదా. మిస్టర్ మాంక్, సే హై టు అవర్ ఆడియన్స్. హాయ్. మా వాడు ఎక్కువ మాట్లాడదు, చిన్నగా కొంచెమే మాట్లాడతాడు పాపం పిల్లోడు. నిన్న ఇంకోటి వచ్చినాడు, వాడు మాత్రం వాగుతూనే ఉన్నాడు. హిస్ నేమ్ ఇస్ హుస్ని. చూడండి మా ఫేసెస్ చూసి అర్థమవుతుంది. ఫుల్ ట్యాన్ అయిపోయాం. ఫుల్ సాల్ట్ వాటర్, ఉప్పు ఉన్నాయి అసలు. బెస్ట్ ఎక్స్పీరియన్స్. వచ్చినప్పుడు చేయండి, బాగుంటుంది. నేను చాలా భయపడ్డాను, వాటర్ అంటే నాకు భయం. దీనివల్ల ఏది స్కూబా డైవింగ్ చేయకుండా సీ వాక్ చేసినాం అంతే. వాళ్ళు రెండో ఒకటే ఏదైనా చేసుకోండి అన్నాడు పోయిన తర్వాత. నాకు భయం వాటర్. ఇప్పుడు మాత్రం చెవు నొప్పి ఇస్తుంది కదా. తగ్గింది నాకు తగ్గలేదు. నెక్స్ట్ ఇప్పుడు మేము బీచ్కి వెళ్తున్నాం, అక్కడ చూద్దాం. పాండవాస్ బీచ్. బాయ్. హే గాయ్స్, మేము ఇప్పుడు పాండవలో బీచ్కి వచ్చినాం. బాలిలో పాండవులు.
చూడండి. అందవా నేను వచ్చినాను, హ్యాండ్ బ్యాగ్ పెట్టేసామండి. ఒక్కొక్కటి ఏం చేస్తున్నా, ఒక్కొక్కటి తీసుకుంటాను. స్పెట్స్ పెట్టుకుంటే కానీ రాదంట. తెచ్చుకున్నాను కానీ ఇప్పుడు వాడలేదు, అందుకే ఈరోజు వాడదామని. వేబ్ వర్షం స్టార్ట్ అయింది. వేబ్ ఏం చేస్తావు చెప్పు. ఏం చేయను, కార్లో కూర్చుంటా. కార్ లో కూర్చొని ఇక 150K పెట్టేసి వచ్చింది అది. వీళ్ళేం అలలు వస్తున్నాయని భయపడుతున్నారు ఇక్కడ పిల్లలు, స్కూల్ పిల్లలు.